బే ఏరియాకి కూడా ఒక పాత్ర ఉంది. మేము మన బే ఏరియా వాసులందరం కలిసి తులసి మాల వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం నిధి సన్నిధిం క్రియాత్ విమలపటి కమలపుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ దయా పూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశా. మందిరం చాలా బహుకాలం నుంచి ఉన్నటువంటి మందిరం. ఇందులో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమేశ్వరుడికి కూడా నమస్కరిస్తూ, గతంలో బే ఏరియాలో అనేక ప్రవచనాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. కానీ ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల కింద ఒక మధ్యాహ్న సమయం వచ్చి నారద భక్తి సూత్రాలపై ప్రవచనం చేసిన విషయం నాకు జ్ఞాపకం ఉంది. పెద్దలు బ్రహ్మశ్రీ కోటశాస్త్రి గారి యొక్క నిర్వహణలో జరిగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈసారి సంపూర్ణంగా లివర్మోర్లోనే 5 రోజుల ప్రవచన యజ్ఞం శివ విష్ణువులు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయం. అనేక మంది సహోదరులు ఆదరించి ఆ విషయం చెప్పని కోరుకున్నారు. ఇలాంటి పవిత్రమైన ఆలయంలో 5 పూటల పాటు మనం శివమహిమామృతం అనే అంశాన్ని చెప్పుకోబోతున్నాం. ఆదిగా శివపదంలోని గీతాన్ని ఆలపించినటువంటి చిరంజీవి చంద్ర స్వర్ణ